హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 12th అండ్ 13 జూలై 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సీజీఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్. జూలై 2026లో పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కోయంబత్తూరులో మానవ వన్యప్రాణి ఘర్షణపై ఉత్తమత కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం పరిశోధన, విధాన సహాయం, సామర్థ్య అభివృద్ధి మరియు ఉత్తమ పద్ధతుల పంచుకునే జాతీయ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రారంభ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ పోర్టల్ను ప్రారంభించారు. కరెంట్ స్టేటస్ ఆఫ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఇండియా అనే మొదటి ప్రచురణను కూడా విడుదల చేశారు. జూలై 2026లో భారత నాణ్యత మండలి మరియు జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ ఎంఎస్ఎంఈల నాణ్యత, పోటీ సామర్థ్యం, మార్కెట్ ప్రాప్యతను పెంచేందుకు ఎంఓయూపై సంతకం చేశాయి. ఈ భాగస్వామ్యం క్యూసీఐ యొక్క ప్రామాణీకరణ, ధృవీకరణ నైపుణ్యాన్ని ఎన్ఎస్ఐసి యొక్క ఎంఎస్ఎంఈ మద్దతు వ్యవస్థతో కలిపి పనిచేస్తుంది. సంయుక్త సమన్వయ కమిటీ ప్రతి త్రైమాసికం సమావేశమై పురోగతిని పర్యవేక్షిస్తుంది. జూలై 2026లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితి జిల్లాలో ఐసీఎంఆర్ యొక్క హై ఆల్టిట్యూడ్ మెడిసిన్ సెంటర్కు పునాదిరాయి వేశారు. ఇది భారతదేశంలో ఎత్తైన ప్రాంతాల వైద్య పరిశోధనకు అంకితమైన మొదటి కేంద్రం. ఈ కేంద్రం గిరిజన ఆరోగ్యం, విపత్తు సిద్ధత, డిజిటల్ హెల్త్ ఇన్నోవేషన్పై దీర్ఘకాల పరిశోధనలు చేస్తుంది. డిఆర్డీఓ, ఏఎఫ్ఎంఎస్, హెచ్పి ప్రభుత్వం మరియు అంతర్జాతీయ సంస్థలతో సహకరించి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను బలోపేతం చేస్తుంది. జూన్ 30, 2026న ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సిపిఎస్ఈలు ఎంఎస్ఎంఈ ఇన్వాయిస్ను ఆర్బీఐ అధికారిక టీఆర్డీఎస్ ప్లాట్ఫామ్ల ద్వారా తీర్చాలని నిర్దేశించింది. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈల కాలపరిమితిలో చెల్లింపులు జరిగేలా మరియు పారదర్శకతను పెంచేలా ఉండనుంది. సిపిఎస్ఈలు ప్రతి సంవత్సర ఆడిట్లో ట్రెడ్స్ నమోదు మరియు అనుసరణ సర్టిఫికేట్ సమర్పించాలి. జూలై 8 నుంచి 10 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రయాణం చేశారు. ఇది ఇండోనేషియా మరియు న్యూజిలాండ్ తర్వాత రెండవ దేశ ప్రయాణం. ఈ సందర్శనలో వ్యవసాయం, సాంకేతిక విజ్ఞానం, అంతరిక్షం, ఇన్నోవేషన్ మరియు శుభ్రశక్తి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేశారు. మెల్బోర్న్లో సీఈఓ ఫారంలో మోదీ ఆస్ట్రేలియా వ్యాపారాలను భారతదేశంలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించారు. రెండు దేశాలు సైబర్ మరియు క్రిటికల్ టెక్నాలజీపై కొత్త ఫ్రేమ్వర్క్ను ప్రారంభించి ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్ర సప్లై చైన్లను ప్రోత్సహించాయి. జూలై 2026లో ఈఐయు ప్రకారం గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్లో న్యూఢిల్లీ 120వ స్థానంలో ఉంది. ఢిల్లీ భారత నగరాల్లో అత్యుత్తమ స్థానాన్ని సాధించింది. కోపెన్హేగన్, డెన్మార్క్ 100 పాయింట్ల పర్ఫెక్ట్ స్కోర్తో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. వెస్ట్రన్ యూరప్ ప్రాంతం ఇండెక్స్లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. డమాస్కన్ అత్యంత తక్కువ స్థానంలో ఉంది. జూలై 2026లో భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పాలసీ రూపకల్పనకు సహాయకంగా 3 సర్వేలను ప్రారంభించింది. ఇవి ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ సర్వే, రూరల్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే, అర్బన్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే. ఈ సర్వేలు ద్రవ్యోల్బణం, ఉద్యోగం, ఆదాయం మరియు ఖర్చులపై గృహాల అభిప్రాయాలను సేకరిస్తాయి. ఎంపీసీ సమావేశానికి ముందు ఆర్థిక పరిస్థితులపై ప్రజల నమ్మకాన్ని అంచనా వేసేందుకు ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. జూలై 2026లో వరల్డ్ బ్యాంక్ భారతదేశంలో రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రాం కోసం $890 మిలియన్ నిధులను ఆమోదించింది. ఈ నిధులు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద శుభ్రశక్తిని ఇళ్లకు తీసుకురావడంలో సహాయపడతాయి. ప్రాజెక్టు ద్వారా 1.7 మిలియన్ ఉద్యోగాలు సృష్టించబడతాయి మరియు దేశీయ తయారీ బలోపేతం చేయబడుతుంది. జూలై 2026లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏయూ జైగల్ కో బ్రాండెడ్ రిటైల్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఈ కార్డు వీసా మరియు రూపే నెట్వర్క్లపై ప్లాట్ఫామ్ల ద్వారా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులకు కస్టమైజ్డ్ రివార్డ్, జాక్ కాయిన్స్ టు క్యాష్ బ్యాక్, యూపీఐ మరియు కాంటాక్ట్లెస్ పేమెంట్ సౌకర్యాలు ఉన్నాయి. జూలై 2026లో భారత ప్రభుత్వం డిక్సన్ టెక్నాలజీస్ మరియు వివో మొబైల్ ఇండియా లిమిటెడ్ మధ్య స్మార్ట్ ఫోన్ తయారీ కోసం జాయింట్ వెంచర్ నిర్మాణాన్ని ఆమోదించింది. ఈ జేవీలో డిక్సన్ 51% షేర్ ఉండగా వివో 49% షేర్ ఉంటుంది. ప్రారంభ మూలధనం 5 కోట్లు. ఈ జేవీ భారతదేశంలో ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు స్మార్ట్ ఫోన్ల తయారీ కోసం ఓఈఎంగా పనిచేస్తుంది. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 14th జూలై 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.